హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు ఏంటంటే మా వెడ్డింగ్ ఆల్బమ్ చూపించబోతున్నాను అన్నమాట. సో చూసేయండి. నెక్స్ట్ నేను ఎలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నారో అది కూడా చెప్పండి. అప్పుడైతే ఇంకా బాగుంటుంది కదా. మీరు చెప్పింది నేను చేస్తే ఇంకా హ్యాపీగా ఉంటాను అనమాట. అందరూ చెప్పండి ప్లీజ్. నెక్స్ట్ ఏంటంటే ఈరోజు అయితే మా వెడ్డింగ్ ఆల్బమ్ చూపించబోతున్నాను. సో చూసేయండి, చూసి కామెంట్ కూడా చేయండి. అందులో నేను ఎందుకు అట్లా సాడ్గా ఉన్నానో కూడా చెప్పండి. సో ఆల్బమ్ అయితే చూపించబోతున్నాను, రెడీగా ఉండండి. ఇదైతే మా వెడ్డింగ్ ఆల్బము, నా పిక్స్ అనమాట అవి. సో అదేమో 3D పిక్ అనమాట ఇది తీసేది. ఇంకా ఇప్పుడైతే బావమర్దులు ఎదురుకొస్తారు కదా, సో అది టెంపుల్ దగ్గర పిక్ అనమాట. సో ఎదురుకొస్తున్నారు, అక్కడ ఉన్న బ్లాక్ షర్ట్ ఆయన మా తమ్ముడు, మా అన్నయ్య అన్నమాట. మా వారిని ఎత్తుకున్నారు. సో ఎత్తుకొని ఫంక్షన్ లోపలికి వెళ్తాం కదా, ఎంట్రీ దగ్గర పందిట్లోకి అయితే వెళ్తున్నాము. అక్కడ ఇంకొక ఆమె ఉంది చూడు, ఆమె కూడా మా అక్క అండ్ మా మమ్మీ, మా పెద్దమ్మ వాళ్ళు ఉన్నారనమాట అక్కడ. ఇంకా ఎత్తుకొని లోపలికి వెళ్తున్నారు. ఇప్పుడు దిష్టి తీసేది ఒకటి ఉంటుంది, అక్కడ దిష్టి అనేది తీసేసి లోపలికి వెళ్తారు. ఇప్పుడు నేనైతే నన్నైతే వేరే వాళ్ళు ఎత్తుకున్నారు, అది వీడియో మిస్ అయింది, క్లిప్ మిస్ అయిపోయింది. సో ఇవైతే మా చుట్టాలు, వీళ్ళందరూ మా రిలేషన్స్. చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట మాది. కాకపోతే ఇక్కడ వాళ్ళందరూ రోడ్ పై నుంచి ఎదురుకొస్తున్నారు కదా, అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని పిక్స్ ఉంటాయి చూడండి. ఇదేమో స్టిల్ పెట్టామన్న టెంపుల్ దగ్గర, ఎంగేజ్మెంట్ అయిపోయినాక స్టిల్స్ అయితే పెట్టామన్నాడు. సో అదే పిక్ ఇక్కడ ఉండేది. ఇప్పుడైతే మనం ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాము. ఫంక్షన్ హాల్ పిక్ అన్నమాట ఇది. మై ఫేవరెట్ అనమాట. చూసినప్పుడు భయం వేసినాము, ఇంతమంది జనాలు ఉంటారని చెప్పేసి. తర్వాత అలవాటు అయిపోయింది అనుకో. ఇదైతే మండపము, లోపల ఫంక్షన్ కూడా ఉంటుంది కదా, అదైతే మండపము. ఏదో సింపుల్గా అయితే చేసాం, ఎందుకంటే మమ్మీ ఒకతే కాబట్టి. సో అలా సింపుల్గా అయితే అయిపోయింది మా మ్యారేజ్. అండ్ ఇదంతా మండపము, ఇదంతా డెకరేషన్ అయితే మా అన్నయ్య సెలెక్ట్ చేసిండు. ఇట్లా రావాలి, ఆ కోల్స్ అన్నీ ఉంటాయి కదా సైడ్కి, అవి అయితే బాగున్నాయండి. ఫస్ట్ అయితే గోల్డ్ వేసి, తర్వాత ఇవన్నీ పిక్స్ ఎంగేజ్మెంట్ అన్నమాట. ఎంగేజ్మెంట్ పిక్ ఒక సైడ్ పిక్ యాడ్ చేసిందన్నమాట. ఎల్లో కలర్ శారీ అయితే మా అత్తమ్మ, ఉంగండి మా పెద్దనాన్న పైన మా ఆయనకు పెడుతున్నాడు కదా, బొట్టు పెడుతుంటున్నాడు మా ఆయన, మా అత్తమ్మ అన్నమాట వాళ్ళు. సో అక్కడ ఏంటంటే నాకు బట్టలు పెట్టిర్రు. బట్టలు పెట్టినాక మా ఆయనకు కూడా బట్టలు పెట్టిర్రు మా పెద్ద డాడీ. అండ్ నాకు మామయ్య కింద ఉంది కదా బొట్టు పెట్టి బట్టలు పెట్టిర్రు. అండ్ అప్పుడే నాకు అవి వేస్తారు కదా. సో మా పెళ్ళిళ్ళు ఎంగేజ్మెంట్ అనేది చేసుకుంటామన్నమాట. సో అందుకే పెట్టిర్రు. మ్యారేజ్ బిఫోర్కి అనమాట, అంటే మ్యారేజ్కి ఒక గంట టైం ఉండనంగా అప్పుడు ఇట్లా చేస్తారనమాట మా దాంట్లో. మేమైతే ఎంగేజ్మెంట్ సపరేట్గా అయితే చేయించుకోలేదు. సో ఇప్పుడైతే అవన్నీ పిక్స్ అనమాట, అట్లా తీసిండ్రు మా వారివి పిక్స్. సో అక్కడ కొబ్బరి బొండం పెట్టిర్రు, అక్కడ కొబ్బరి బొండం పెట్టి అక్కడ పూజ అనేది చేపిస్తున్నారు అన్నమాట. సో దాన్ని అయితే మేము దండం పెట్టుకున్నాం. అండ్ ఇక్కడ కన్యాదానం అన్నమాట. కన్యాదానం వచ్చేసి మా పెద్దనాన్న పెద్దమ్మ చేస్తున్నారు కన్యాదానం. అప్పుడు మా ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంకో కొన్ని క్షణాలు అయితే వాళ్ళ ఇంటి అమ్మాయిని అయిపోతారని చెప్పేసి. నాకైతే చాలా బాధగా ఉంది, ఎందుకంటే ఇన్ని రోజులు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళ ఇంట్లోకి పోయినాక నేను అసలు ఎట్లా ఉంటానో ఏందో అనేది లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కదా. మన ఒక అమ్మాయిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్తారు అంటే మన ఫ్యామిలీ మొత్తాన్ని వదిలేసుకొని వెళ్ళడం అంటే ఎంత బాధగా ఉంటుంది. అక్కడ మా పెద్దనాన్న పెద్దమ్మ అయితే కడుగుతున్నారు. నేను అలా చూస్తున్నా, మా ఆయన మాత్రం మంచి స్మైల్ ఇస్తుండు. నాకు అప్పుడు చెప్పలేనంత దుఃఖం వస్తుందన్నమాట. కొబ్బరి బొండకైతే పెట్టి ఒక స్టిల్ అయితే తీసిరు. నెక్స్ట్ ఏంటంటే మా వారికి బొట్టు పెట్టిరు అనమాట. అదే కన్యాదానం చేసినాక బొట్టు పెడతారా, కన్యాదానం అయితే చేసినాక ఉంగరం అనేది పెట్టిండు మా పెద్దనాన్న. ఆయన మా అత్తమ్మ నాకు అవి కుడుక బెల్లం పోసి వాటర్ పోస్తారు కదా పైసలు పెట్టి, అదనమాట అది. అక్కడ అట్లా అయిపోయినాక నీళ్ళను పోస్తున్నారు పైసలు అయితే పెట్టి. సో అప్పుడు మళ్ళీ తర్వాత జీలకర్ర బెల్లం అనేది స్టార్ట్ అయింది. అప్పుడు ఇట్లా అదే జీలకర్ర బెల్లం పెట్టిర్రు. జీలకర్ర బెల్లం ఫస్ట్ మా నా మీద పెట్టి నెక్స్ట్ మా ఆయన మీద పెట్టిన. ఇక్కడ పిక్ ఉంటుంది చూడండి జీలకర్ర బెల్లంది. సో ఇప్పుడైతే తాళికంట పూజ చేస్తున్నాము.
ఆ పూజ చేసే పిక్ అనమాట. పూజ చేసినాక అందరికీ మా మామయ్య వచ్చి తాళిని మొక్కిపిస్తారు కదా, అదనమాట. మొక్కిపియడానికి వెళ్తున్నారు అక్కడ పూజ చేసిన తాళిని. సో వెళ్ళిపోయాక నెక్స్ట్ నా కళ్ళల్లో చూడండి ఎంత ఆ కుడకాదికి డెకరేషన్ చేసింది డేడే మా కోడలతో చేపించాను. సో అక్కడ నా కళ్ళు చూడండి ఎంత రెడ్గా అయిపోయినాయో. నేను ఇంకా కొన్ని క్షణం కాదు, ఇంకా కొన్ని నిమిషాలలోనే నేను వేరే ఇంటి అమ్మాయిని అయిపోతున్నా అని చెప్పేసి నాకు ఫుల్గా ఏడుపు వచ్చేసింది అనమాట. నేను అసలు ఎందుకు ఈ పెళ్ళి చేసుకోవాలనిపించింది ఆ క్షణంలో, కానీ తప్పదు కదా. చేసుకున్నాక నాతో పాటు మా ఫ్యామిలీ అందరు ఎమోషనల్ అయిపోయారు. చాలాసేపు నిశ్శబ్దం అయిపోయింది అన్నమాట. హ్యాపీగా ఉండే మండపం ఒకేసారి నిశ్శబ్దం అయిపోయింది. మా మమ్మీ అయితే బాగా ఏడ్చింది. మా మమ్మీకి తాళి ఫోటో అయితే స్టిల్ ఏమన్నాడు ఇచ్చిన. సో మస్తు అంటే మస్తు ఏడుపు వచ్చేసింది. తాళిని ఇట్లా పట్టుకొని చూడమన్నారు ఫోటోగ్రాఫర్ అయితే. మొక్కే ఫోటో ఇదనమాట. మొక్కినాం, తాళి కట్టిన తర్వాత మొక్కే పిక్ పెట్టండి. అయిన తర్వాత మెట్టెల సవ్వడి అనమాట. మెట్టెలు పెట్టంగా మా ఆయన చేతులు అయితే ఫుల్ అంటే ఫుల్ వణికినాయి. అవి ఫస్ట్ కాలు కొనికినాయి. నాకైతే ప్రతిసారి ఒక అమ్మాయి లైఫ్లో ఒకటి ఉంటుంది, కాలు చూసుకున్నప్పుడల్లా మనకు అయ్యో నాకు మ్యారేజ్ అయిపోయిందని ఫీలింగ్ కలుగుతుంది. మీకు కూడా ఇట్లా కలిగిందా? కమెంట్ చేయండి తప్పకుండా ప్లీజ్. నాకైతే అట్లనే అనిపించింది. మనము ఇప్పుడు కాళ్ళు కడుక్కున్నా, ఇప్పుడు ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినా, నీకు పెళ్ళయిందా, మీ వారు మీ పిల్లలని అడుగుతారు కదా, ఆ ఫీలింగ్ వేరేగా అనిపిస్తుంది ఫస్ట్ 1 ఇయర్లో. నెక్స్ట్ ఇక కామన్గా అలవాటు అయిపోతుంది అందరికీ. ఇప్పుడైతే మెట్టలు పెట్టిన తర్వాత నెక్స్ట్ కాలుకి ఫిక్ తీస్తున్నాడు. ఎట్లా పెడుతున్నాడు ఇంకా మెట్ట అనేది నాకు టైట్ అయిపోయింది. మళ్ళీ లూజ్ చేసి మళ్ళీ పెట్టిండు అనమాట. సో అట్లా అయిపోయింది మెట్టలు. అందరూ చూస్తున్నారు. అప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు తలంబ్రాలు పోసుకుంటారు అనమాట. తలంబ్రాలు వీళ్ళందరూ రిలేషన్సే. అందరు మా తరపున తలంబ్రాలు పిక్స్ అవన్నీ మెన్షన్ చేస్తున్నాను చూడండి సైడ్కి. తలంబ్రాలు పోసుకున్నప్పుడు అయితే ఫుల్ ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. అట్లా మీకేమైనా అనిపించిందా మ్యారేజ్లో? కామెంట్ చేయండి. మస్తు ఎంజాయ్ అనిపిస్తుంది. తలంబ్రాలు మనమే అన్నీ ఫస్ట్ పోయాలి, మనమే గెలవాలి అని ఒకటి కాన్ఫిడెంట్ ఉంటుంది కదా. సో ఇప్పుడు తలంబ్రాలు అయిపోయినాయి. తలంబ్రాల తర్వాత ఏంటంటే ఇప్పుడు మనకి మాకు కొబ్బరి బొండ పెట్టినాక దానికి ఒకటి ఇచ్చేసి తర్వాత తలంబ్రాలు అనేది స్టార్ట్ చేసారు అనమాట. నేను ఆ తలంబ్రాలు పోసుకుంటున్నాం కదా, చూడండి నా ఫేస్ చూడండి ఒకసారి ఎంత స్మైల్ ఉంటుందో. అప్పుడు నేనే విన్నవాలి, నేనే పోయాలని చెప్పేసి ఒక్క ఎంజాయ్ అదొకటి సూపర్గా ఉంటుంది కదా. అట్లా మీకేమైనా అనిపించదు నేనే అన్ని ఊదాలి, నేనే చేయాలని చెప్పేసి. నెక్స్ట్ ఏంటంటే మా వారు నాకు పతనం ఉంగరం పెడుతున్నారు. ఉంగరం ఏంటంటే వాళ్ళు పెట్టిరనమాట. వాళ్ళ తరపు నుంచి వాళ్ళు ఉంగరం పెట్టిర్రు. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఉంగరం పెట్టినాక ఒక పిక్ ఉంటుంది కదా, ఆ పిక్ అనేది దిగుతున్న మా బ్రహ్మముడి అనమాట. ఇది అయిపోయింది. బ్రహ్మముడి వేసేసిర్రు, బట్టలు పెట్టిర్రు. అండ్ నెక్స్ట్ ఏంటంటే వీళ్ళందరూ మా ఊరి పెద్ద మనుషులు అన్నమాట. పెళ్ళికి ఉంటారు కదా, ఇదేమో దండలు మార్చుకునేది. సో అలా జరిగిపోతుంది అన్నమాట. దండలు మార్చుకునేది నేను మా ఆయనకి వేసి ఒక స్టిల్ అయితే ఇచ్చి, ఇదైతే నార్మల్గా పిక్. ఇప్పుడేమో అరుంధతి స్టార్ అన్నమాట. ఇంతకుముందు అరుంధతి చూపించిండు కదా, ఇప్పుడు నేను చూపిస్తున్నాను అన్నమాట. తర్వాత మా పెద్దనాన్న, పెద్దమ్మ అండ్ మా అత్తమ్మ, మామయ్య పిక్స్ అన్నమాట. ఇవన్నీ వాళ్ళ తరపున మా బంధువులు వీళ్ళందరూ. మా ఆయనకు ఒక స్టిల్ ఇచ్చిండు, నాకు స్టిల్ ఇచ్చిండు, గ్రాఫ్లు అండ్ ఇవన్నీ గిఫ్ట్లు అన్నమాట. సో ఇవన్నీ మా ఆయన వాళ్ళ అక్క, చెల్లి అండ్ కోడలు, అల్లుడు, బావ అన్నమాట. మా ఆయన తరపున వాళ్ళ ఓన్ ఫ్యామిలీ అనమాట ఇది. సో నాకు మా అన్నయ్య, వదిన, వాళ్ళ పిల్లలు, ఇది నా పిక్ అన్నమాట. అంటే వీళ్ళు వచ్చేసి పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి అన్నమాట. నాకు అన్నయ్యలు ఎవరు లేరు. మాకు అన్నయ్యలు లేకుండా మంచిగా చూసుకుంటారు. వీళ్ళందరూ మా రిలేటివ్సే. మా మమ్మీకి ఏడుపు వచ్చేసింది. అందుకే నేను డాడీ లేడు కాబట్టి మమ్మీ ఒకటే కాబట్టి నేను మధ్యలో మమ్మీ ఒక పిక్ దిగుదామని చెప్పేసి అన్న. మా మమ్మీ రాను, నేను దిగను అని చెప్పేసి అని అన్నది. అప్పుడు నాకు బాధ వేసింది. అమ్మ రా అని చెప్పేసి అన్న. నేను వచ్చినాక దిగింది, ఎందుకంటే అట్లా ఉండాలి కదా మెమరీ. సో నేను అట్లయితే తీసుకున్నా. నెక్స్ట్ ఏంటంటే
మా డాడీ లేరు కాబట్టి ఎవరు చూసుకోలేరు. సో అందుకని అట్లా తీసుకున్నాను. నెక్స్ట్ వీళ్ళందరూ మా ఫ్రెండ్స్, మా ఫ్యామిలీ, వీరైతే మా అత్తమ్మ వాళ్ళ ఫ్యామిలీ అనమాట. మా డాడీ వాళ్ళ అక్క వాళ్ళ ఫ్యామిలీ. సో వాళ్ళ పెద్ద కూతురు, చిన్న కూతురు, నడుపు కూతురు, మనం ఈ పింక్ కలర్ శారీ కట్టుకుంది కదా, ఆమె మాత్రం కోడలు అన్నమాట. ఇది మా ఫ్యామిలీ. సో వీళ్ళందరూ మా అక్క వాళ్ళు. మా అక్క అవుతుంది నాకు, మా అత్తమ్మ వాళ్ళ కోడలు అన్నమాట తను. వీళ్ళైతే బాగా చూసుకుంటారు. నెక్స్ట్ అట్లా పిక్ యాడ్ చేసిర్రు అనమాట. సో మా ఆయనకు స్టిల్ ఇచ్చిర్రు. సో వీళ్ళందరూ ఫ్రెండ్స్, కొలాబరేషన్స్ అన్నీ. అండ్ ఇక్కడైతే దండలు మార్చుకొని మా నాన్నమ్మ అన్నమాట. మా నాన్నమ్మ తప్ప ఇంకెవ్వరు లేరనమాట మాకున్న ఆస్తి అంటే. మా నాన్నమ్మ మమ్మల్ని మంచిగా చూసుకుంటుంది. మా నాన్నమ్మ కూడా ఇప్పుడు హెల్త్ బాగాలేదు, అది కొంచెం చూసుకోవాలి మేమే. మా నాన్నమ్మ బాగున్నప్పుడు మా ఊరికి వచ్చి వాళ్ళ ఊరికి వెళ్ళేది. ఇప్పుడు నానమ్మ మంచంకి అంకితం అయిపోయింది అనమాట. నడవడానికి రాదు. మా నానమ్మకి ఒకవేళ మంచిగా ఉంటే మాత్రం ఇప్పటికీ చాలాసార్లు వచ్చి వెళ్ళేది అనమాట. నా మ్యారేజ్ 2 years అవుతుంది. సో అక్కడైతే నానమ్మ కాళ్ళకి దండం పెట్టుకున్నాం. ఇక్కడైతే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అండ్ మా తమ్ముని వాళ్ళ ఫ్యామిలీ. అయితే స్నో అయితే కొడుతున్నారు. నాకు స్నో కలర్లో పడ్డది, మస్తు కోపం వచ్చింది. కానీ ఆ ఎంజాయ్మెంట్లో మనం ఏం అనలేం కదా. సో అలానే సైలెంట్ అయిపోయినా. వీళ్ళందరూ మా తమ్ముని ఫ్రెండ్స్ అనమాట, గర్ల్ ఫ్రెండ్స్, మా తమ్ముని ఫాలోవర్స్ అనమాట వాళ్ళందరూ. సో అందరూ ఒక పిక్ దిగేసిర్రు. ఇక్కడేమో గర్ల్స్ దిగిర్రు. ఆయన తినైతే మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్, చాలా మంచిది. నాకు మెహందీ పెట్టింది ఈ అమ్మాయే. నాకు బాగా ఇష్టం అన్నమాట. ఈమె మంచిగా మాట్లాడుతుంది. సో ఈయన మా చిన్నన్న, మా పెద్దనాన్న, చిన్నన్న, వదిన, వీళ్ళందరూ మా చిన్నన్నకును మా కీర్తన, మా కోడలు అన్నమాట. తిను మంచిగా ఉంటుంది నాతోని, నేనంటే పిచ్చి. అండ్ మంచిగా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట. వాళ్ళు గిఫ్ట్ ఇచ్చి వాళ్ళు 2 times కేక్ అనేది కట్ చేయడం జరిగింది. అండ్ ఈ అన్నయ్య, ఇప్పుడు ఈ అన్నయ్య గురించి చెప్తా చూడండి. ఈ అన్నయ్య మస్తు మంచోడు. నాకు ఏదో నిలిపేస్తాడు. ఫోటో ఫ్రేమ్ అండ్ వెండి కుంకుమని ఇచ్చిండు. థ్యాంక్ యూ అన్నయ్య, నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి. కానీ మంచి రెస్పాన్సిబిలిటీ, మంచి రెస్పెక్ట్ ఇస్తాడు అనమాట. మనకు ఏది కావాలన్నా ఇస్తాడు అన్నయ్య. సో మంచి అన్నయ్య, మంచిగా జరగాలి అన్నీ అన్నయ్యకు. నెక్స్ట్ అట్లా ఒక పిక్ అయితే ఇచ్చేసినాం. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు మొత్తం మా తమ్ముని వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. అంటే మా తమ్ముని వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళ ఫ్యామిలీలో బిహేవ్ చేస్తారు కాబట్టి ఫ్యామిలీ అని అన్నాను. వీళ్ళందరూ వాళ్ళే అన్నమాట. సో నా లాస్ట్ పిక్ ఏంటంటే మాకు ఒక గిఫ్ట్ ఇచ్చి అది అట్లా పట్టుకున్నాం. మా చెల్లి అనమాట, నా ప్రాణం తను. మా తమ్ముడు, మా పెద్దమ్మ, మా మమ్మీ అనమాట వీళ్ళందరూ. సో వీళ్ళందరూ అంటే నా పంచ ప్రాణాలు. ఎందుకంటే మా పెద్దమ్మ లేదే మేము లేము. సో ఇక్కడ మా ఫ్యామిలీ, మాది బిగ్ ఫ్యామిలీ కదా, అందుకే బిగ్ పిక్ ఇచ్చిన అక్కడ చూడండి. సో వీళ్ళందరూ మా చెల్లి, మా అమ్మ, మా చిన్న పిక్, మా మమ్మీ, మా పెద్దమ్మ, వీళ్ళందరూ. అండ్ వీళ్ళందరికీ ఒక పిక్ ఇచ్చేసేసి మా చెల్లి, నేను మా ఆయన అన్ని పిక్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసిన. థ్యాంక్ యూ. మీకు నచ్చినట్లయితే లైక్